హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉండొచ్చు ఏంటంటే మా దేవాంశ్ బాబు బర్త్డే వచ్చేస్తుందని ఇంతకుముందు వీడియోస్లో అయితే చాలాసార్లు చెప్పాను కదా. సో అంతా అయిపోయింది, షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు బర్త్డే అయితే వచ్చేసింది. బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి మేమైతే మాకు దగ్గరలో ఉన్న ప్యారడైజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడైతే మేము సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్తో. సో కేక్ కట్ చేసుకొని డిన్నర్ కూడా చేసి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా మేమైతే వచ్చేసాము. జస్ట్ మా ఫ్యామిలీ వాళ్ళని ఇన్వైట్ చేసామన్నమాట, దగ్గరలో ఉన్న వాళ్ళని. సో ఇంకా లోపలికి అయితే వచ్చేసాక అంతా సెట్ చేసుకుంటున్నాము కేక్ కట్ చేయడానికి. మా ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు మేము వచ్చేసామన్నమాట. మా చెల్లెలు తను, మా పాప, ఇంకా మా అక్క వచ్చింది, అక్క వాళ్ళ పాప, మా పక్కన మా కోడలు అవుతుంది అనమాట, మా బావగారు వాళ్ళ కోడలు, చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇద్దరు. సో ఇంకా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ వీడైతే ఈగర్లీ వెయిటింగ్ కదా బర్త్డే కేక్ కట్ చేసుకొని ఎప్పుడు తినాలా అని. ఇంకా కేక్ అయితే కట్ చేసుకుంటున్నాడు. కట్ చేసేసి కేక్ స్టార్టింగ్ అందరం కొంచెం కొంచెం కేక్ అయితే తినేసాక ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. ఇంకా వాడు కావాల్సిన ఈసారి వాడు ఏది అడిగితే అదే వచ్చింది. వాడికైతే ఏంటంటే వాడు సూట్ కావాలన్నాడు, సూటే వచ్చేసింది. ఇంకా కార్ అడిగాడు, రిమోట్ కార్ అడిగాడు, అది కూడా వచ్చేసింది. ఇంకా అది కొన్నాకే బయటికి తీసుకొచ్చాడు తప్ప ఇక్కడికి రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాడు. బయటికి అసలు వాడు అది కొనేదాకా వాడు ఎక్కడికి వెళ్ళనియట్లేదు. సో ఫైనల్గా వాడికైతే ఫస్ట్ అది ఇప్పించేస్తే వాడు కామ్ అయిపోతాడని వాడి కారు కూడా ఇప్పించేసాక కేక్ తీసుకొని, కేక్ ఆర్డర్ పెట్టాం కదా, కేక్ తీసుకొని రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చాక కేక్ కట్ చేసుకున్నాము. కేక్ కూడా కట్ చేసి వాడు ఎప్పుడు టేస్ట్ చేసేయాలా అన్నట్టు వెయిట్ చేశాడు. మొత్తానికి అయితే కేక్ కట్ చేసేసి తినేసి వాళ్ళ చెల్లి అవుతుంది తనకు కూడా తినిపించేశాడు అనమాట. సో ఇంకా వాడు అయిపోయాక ఇంకా హెల్త్ అయితే బాగాలేదు వాడికి కూడా. ఒక 5 days అయితే ఫీవర్ వచ్చేసింది అనమాట. ఫీవర్ రావడంతో వాడికి ఇంకా ఎగ్లెస్ అనమాట, వెజ్ కేకే తీసుకున్నాము. ఫుడ్ కూడా వాడు వెజ్ ఫుడ్ తీసుకున్నాడు. మా హస్బెండ్కి కూడా బాగాలేదు కదా, ఫీవర్ వచ్చేసింది సడన్గా ఆయనకి కూడా. సో అందుకని మేము దగ్గరలో ఉన్న ప్యారడైజ్కి అయితే వచ్చేసామన్నమాట. లేదంటే మా ప్లాన్స్ అసలు వేరేలా ఉన్నాయన్నమాట, వేరే ఎక్కడన్నా గ్రాండ్గానే చేసుకుందాము అన్నట్టుగా అనుకున్నాము. బట్ ఆయనకి బాగాలేదు సడన్గా. ఇంకా డ్రైవింగ్ కూడా లాంగ్ అయితే కొంచెం ఇబ్బంది పడతారన్నట్టుగా దగ్గరలో ఉన్న ప్యారడైజ్కి అయితే మేము వచ్చేసాము ఫ్యామిలీతో. సో ఇంకా ఆయన కూడా వెజ్ ఫుడ్డే తీసుకున్నారు, మేము వచ్చేసి నాన్ వెజ్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఫేవరెట్ ఏముంది, ఇంకా అందరికీ ఫేవరెట్ బిర్యానీయే కదా, అదైతే తీసుకున్నాము. కొన్ని వెరైటీస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇంకా అందరం కలిసి ఇక బాగా ఒక 2 hours అయితే అక్కడ బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేశాక అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయాం అనమాట. అందరం ఏదో అనుకుంటాము బిర్యానీ బిర్యానీ అని, తింటాము కొంచెం తినంగానే ఇక కడుపులో ఫుల్ అయిపోతే ఇంకా తినలేము ఎంత పెట్టినా. ఇక్కడ మా వారు వచ్చేసి వెజ్ ఆర్డర్ పెట్టుకున్నారు, వెజ్ బిర్యానీ అయితే తినేస్తున్నారు అనమాట. సో మా దేవాంశ్ గారు అయితే వాడు కూడా వెజ్ బిర్యానీ వేయించుకొని తినేస్తున్నాడు. వాడు ఏం చేశాడు, వాళ్ళ చిన్నన్నయ్య చాక్లెట్ బాక్స్ గిఫ్ట్ తెచ్చాడు. సో అది ఇవ్వలేదు, ఇంకా పక్కన పెట్టుకొని కూర్చున్నాడని నా చెవిలో వచ్చి చెప్పాడనమాట. అన్న అంటే నాకు ఇష్టం, రమ్మను కేక్ పెడతా అని చెప్పి దగ్గరికి పిలిచాడు. ఏంటా అని చూస్తే ఆ కేక్ బాక్స్ వస్తుంది కదా, స్వీట్ చాక్లెట్ బాక్స్ వస్తుంది కదా, చాక్లెట్ బాక్స్ కోసం ఆ డైలాగ్ కొట్టి మరీ పిలిపించుకొని కేక్ పెట్టాడనమాట వాళ్ళ అన్నయ్యకి. అలా అలా ఫన్గా అయితే అయ్యింది మాది. వాడైతే సూపర్గా కింగ్ లాగా హీరోలా అయితే కనిపిస్తున్నాడు ఆ డ్రెస్లో, సూపర్గా కనిపిస్తున్నాడు అనమాట సూట్లో. సో ఫైనల్గా అయితే బర్త్డే బాగా జరిగింది. ఇంకా గ్రాండ్గా అయితే అనుకున్నాం కానీ కొంచెం మా హస్బెండ్కి బాగలేకపోవడం వల్ల మేము చేయలేకపోయాం అనమాట. సింపుల్గా అయితే చేసుకున్నాం. అయినా ప్రతిసారి వాడి బర్త్డే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం ఎక్కువ. ఫుడ్ అవంతా ప్రిపరేషన్ బయట నుంచి తెచ్చినా సరే ఇంట్లో అయితే గ్రాండ్గా చేసుకునేవాళ్ళం. చాలామంది రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ అయితే చేసేవాళ్ళం.
ఈసారి అందరికీ హెల్త్ కొంచెం బాగాలేదు ఇంట్లో అందరికీ అన్నట్టుగా చూద్దాం ఈసారి బయటే చూద్దాంలే అనుకొని మేము డిసైడ్ అయిపోయి బయట చేసుకున్నాము. సో అలా అయితే బర్త్డే అయితే అలా జరిగిందనమాట. అప్పటికి మేము ఇంకా చాలా టైం స్పెండ్ చేసాం అక్కడే. ఇంకా క్లోజింగ్ టైం కూడా అయిపోతుంది అనమాట. మేమే లాస్ట్ ఉన్నాము. సో ఇలా మా దేవాంశ్ బాబు బర్త్డే అయితే అలా జరిగింది. ఇంకా ఫైనల్గా కేక్ కూడా తిన్నారు అందరూ మరొకసారి. సో కేక్ అయితే టేస్ట్ సూపర్ వచ్చిందనమాట. నేనైతే ఆ కళ్యాణి కాటన్ శారీ అయితే కట్టుకున్నాను. అప్పుడు ఆర్డర్ చేసుకున్నాను కదా, వీడియో కూడా పెట్టాను. సో మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఫ్యామిలీ వీడియోస్, టెంపుల్ విజిట్స్, షాపింగ్స్ అన్నీ చాలా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తే తప్పకుండా అన్ని వీడియోస్ విజిట్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండి బిందుస్ వరల్డ్. బాయ్ అండి.